స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేసే ముందు మీ యొక్క స్టాక్ అడ్వైజర్తో కానీ లేదా మీ యొక్క ఓన్ రీసెర్చ్ అనాలిసిస్తో ఇన్వెస్ట్మెంట్ చేయాల్సిందిగా కోరుచున్నాను. ఈ వీడియో కేవలం ఎడ్యుకేషన్ పర్పస్ కోసం చిత్రీకరించడం జరిగింది. వీఆర్ నాట్ రెస్పాన్సిబుల్ ఫర్ యువర్ ట్రేడింగ్ అండ్ ఇన్వెస్ట్మెంట్. ఆల్సో వీఆర్ నాట్ సెబీ రిజిస్టర్డ్ అండి. సో హాయ్ గైస్, ముందుగా మార్కెట్ మిత్రులందరికీ కూడా విష్ యూ హ్యాపీ సాటర్డే అండి. సో మీరు ఈ వీడియో చూస్తున్నట్లయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ముందుగా వీడియో క్లిక్ చేసినందుకు చాలా చాలా థ్యాంక్ యూ. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ముందుగా డిస్కస్ చేసుకునేది ఇన్వెస్ట్మెంట్ వచ్చేటప్పటికి ఎస్ బ్యాంక్ అనమాట. నేను ఎస్ బ్యాంక్లో ఆల్రెడీ 2900 షేర్స్ అనేది బై చేశాను అనమాట. అది ఎగ్జాక్ట్లీ 22.87 రూపీస్ ఉన్న టైంలో అయితే నేను బై చేయడం జరిగిందనమాట. సో కరెంట్ అన్న సిచ్యువేషన్ దాని రేట్ వచ్చేటప్పటికి 19.84 రూపాయల రేటుకి అయితే డౌన్ఫాల్ అయ్యింది. గత వారం చూసుకున్నట్లయితే ఈ వారానికి ఈ రోజుకి చాలా చాలా ఫాల్ అయితే అయిందనమాట. ఆల్మోస్ట్ నాకు 8779 రూపీస్ అయితే లాస్ట్లో రన్ అవుతుందన్నమాట ఈ షేర్ ఎస్ బ్యాంకు, బికాజ్ ఆఫ్ స్టాక్ మార్కెట్ క్రాష్ అనమాట. సో ఎనీహౌ 13% లాస్ అనేది జరుగుతుంది ఎస్ బ్యాంక్ అనేది. సో నెక్స్ట్ షేర్ వచ్చేటప్పటికి కొచ్చిన్ షిప్ యార్డ్ అనమాట. సో దీని గురించి ఫస్ట్ ఆఫ్ ఆల్ డిస్కస్ చేసుకుంటే లాస్ట్ వీక్లోనే మనకు ఆల్మోస్ట్ ఒక హైప్ అనేది వచ్చిందండి. అంటే ఆల్మోస్ట్ అది హయ్యెస్ట్ ఈ మంత్లో అయితే 1695 వరకు రీచ్ అయింది. కానీ మళ్ళీ ఫాల్ స్టార్ట్ అయిపోయింది బికాజ్ స్టాక్ మార్కెట్ ఫాల్ వచ్చిన వల్ల ఇప్పుడు కరెంట్లీ 1490లో రన్ అవుతుంది. అంటే ఆల్మోస్ట్ ఎన్ని పాయింట్లు, 200 పాయింట్లు, 200 రూపాయలు ఆల్మోస్ట్ పడిపోయిందండి. 200 పాయింట్స్ అయితే పడిపోయింది అనమాట. సో కొచ్చిన్ షిప్ యార్డ్ నేను ఆల్మోస్ట్ 32 షేర్స్ అయితే హోల్డ్ చేస్తున్నాను అనమాట. దాని వాల్యూ కూడా ఆల్మోస్ట్ నేను 47,000 రూపీస్ ఇన్వెస్ట్మెంట్ చేస్తే 10,000 లాస్లో రన్ అవుతుంది. ఎందుకంటే షేర్కి వచ్చి 200 లాస్ పడ్డది. సో ఆ విధంగా అయితే సో ఈ కొచ్చిన్ షిప్ యార్డ్ అయితే షేర్ రన్ అవుతుంది అనమాట. నెక్స్ట్ షేర్ వచ్చేటప్పటికి ఎస్జేవిఎన్ అండి. సో ఎస్జేవిఎన్ గురించి మాట్లాడుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ న్యాచురల్గా ఇది నేను కొనే టైంకి 130 ఆ టైంలో ఉంటుంది అనమాట. మళ్ళీ కొన్ని షేర్లు యాడ్ ఆన్ చేసేటప్పటికి యావరేజ్ అయింది. బట్ కానీ ఈ మంత్లో అయితే 122 అనేది టాప్ ఎండ్ అనమాట. 122.27 వరకు హయ్యెస్ట్ వరకు వెళ్ళింది. తర్వాత అక్కడి నుంచి ఇంకా పడ్డం మొదలైంది అనమాట. ఆల్మోస్ట్ 10 రూపాయలు అయితే పడిందండి. అంటే 10.72 రూపీస్ అయితే ఫాల్ అయితే ఇది గురైంది అనమాట. సో ఇంకా చూసుకున్నట్లయితే అది కరెంట్లీ ఎస్జేబిఎన్ నేను 202 షేర్లు అయితే నేను హోల్డ్ చేస్తాను అనమాట. సో ఇది -3200 మైనస్లో రన్ అవుతుంది. సో దీని గురించి కూడా హోప్ పెట్టుకున్నాను గట్టిగా. ఇంకా లాస్ట్ బిట్వీన్ లిస్ట్ బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్ అండి. సో ఈ మంత్లో చూసుకున్నట్లయితే ఆల్మోస్ట్ 146 రూపాయలకు కూడా రీచ్ అయిందనమాట ఈ షేర్ యాక్చువల్లీ. బట్ నేను బై చేసినటువంటి రేట్ వచ్చేటప్పటికి 77 షేర్లు అనమాట. 130 రూపాయలకి టైంలో నేనైతే బై చేశాను అనమాట, బై వాల్యూ. బట్ చూసుకున్నట్లయితే అసలు ఇంకా ఫాలో అయ్యి ఇప్పుడు 130 నుంచి బై చేస్తే ఇప్పుడు 125కి పడిపోయింది. అంటే 5 రూపీస్ లాస్లో ఉంది. ఆల్మోస్ట్ 4.59 రూపీస్ లాస్లో ఉంది. ఎందుకంటే నేను 30.90లో పర్చేస్ చేశాను. ఆల్మోస్ట్ 5 రూపీస్ లాస్లోకి వచ్చింది అనమాట. సో ఇట్స్ వెరీ అన్ఫార్చునేట్. అండ్ ఇంకా ఫాలో అవుతుందా లేదనేది ఇంకో 3 వీక్స్ వరకు చెప్పలేము. లెట్స్ హోప్ ఫర్ ద బెస్ట్. ఈ వీక్ అయితే లాస్లో అయితే రన్ అవుతుంది బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్ బికాజ్ ఆఫ్ మార్కెట్ ఫాల్. చూడాలి ఏం జరుగుతుంది అనేది. గైస్ ఇదనమాట. సో టోటల్ మన ప్రాఫిట్ అండ్ లాస్ గురించి చూసుకున్నట్లయితే ఈ విధంగా అయితే నేను 23,236 లాసెస్లో అయితే ఇన్వెస్ట్మెంట్స్లో లాస్లో ఉన్నాను అనమాట. బికాజ్ ఆఫ్ హెవీ స్టాక్ మార్కెట్ ఫాల్. అసలు ఎప్పుడు అన్ఎక్స్పెక్టెడ్ చేయలేదు. మరీ ఇంత స్టాక్ మార్కెట్ ఎంత ఫాల్ అవుతుంది అనేది ఎప్పుడు కూడా ఎక్స్పెక్ట్ అయితే ఎవరు చేయలేదండి. ఇప్పుడు ఎవరు కూడా స్టాక్ మార్కెట్ ఫాల్ అవుతుంది అని చెప్పేసి ఇన్వెస్ట్ చేయరు, పెరుగుతుందని ఇన్వెస్ట్ చేస్తారు. బట్ ఏంటంటే ఇట్స్ వెరీ అన్ఫార్చునేట్ అనమాట. బట్ కానీ ఏంటంటే స్టాక్ మార్కెట్లో పేషెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. సో కొంత పేషెన్స్గా వెయిట్ చేయాల్సి వస్తుంది. ఇది టెస్టింగ్ పీరియడ్ అనమాట. మన పేషెన్స్ ఎప్పుడైతే లాస్ అయిపోయి సర్లే మనకి ఇంకా వదిలేసుకుందాం. ఇప్పుడు ఎందుకంటే స్టాక్ మార్కెట్లో ఎందుకు లాస్ అవుతారంటే చాలామంది ఇంకెంత ఫాల్ అవుతుంది, ఇంకెంత ఫాల్, ప్యానిక్లో వదిలేస్తారు అనమాట. సో ప్యానిక్లో మనం సేల్ చేసేయకూడదు. సో కొంచెం వెయిట్ చేసి
మనం సేల్ చేయాలి. ప్రాఫిట్స్ వచ్చిన వరకు కొంత వెయిట్ చేస్తే మన గ్యారంటీ ప్రాఫిట్స్ వస్తాయన్నమాట. సో వచ్చినప్పుడు వదులుకుంటామే. సో ఇది లాంగ్ రేంజ్ హోల్డింగ్ కాబట్టి మనం కొంచెం వెయిట్ చేయాల్సిన అవసరం అవుతుంది అనమాట. సో మరి నెక్స్ట్ వీడియోలో మనం కలుసుకుందాం. మరి అంటిల్ దెన్ జస్ట్ ప్లీజ్ టేక్ కేర్ ఆఫ్ యూ. మీరు ఎవరైనా తెలుగు వాళ్ళు కనుక చూస్తున్నట్లయితే ఈ కింద ఉన్న కాంటాక్ట్ నెంబర్కు ఉన్న వాట్సాప్ గ్రూప్లో దయచేసి జాయిన్ అవ్వాల్సిందిగా కోరుచున్నాను. అండ్ ఛానల్ కొత్తగా వస్తే దయచేసి మీ యొక్క అమూల్యమైన సమయం కేటాయించడం థ్యాంక్ యూ. జస్ట్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. అండ్ ఉంటాను మరి. టేక్ కేర్. బాయ్.